ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా తెస్సలోని సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12-13 వచనాల్లో పౌలు గారి ద్వారా ప్రభు మనతో చెప్తున్న మాటలు ధ్యానించుకుందాం. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాను. మరియు ఒకరితో ఒకడు సమాధానముగా ఉండుడి. చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే, ఎవరైతే మీకు దేవుని చేత ఏర్పరచబడిన బోధకులై ఉండి మీకు బుద్ధి చెప్పుతూ దేవుని యొక్క మార్గంలో నడిపిస్తారో, ఆ బుద్ధి చెప్పు వారిని మీరు మన్నన చేయండి, ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచండి అని వాక్యం తెలియజేస్తున్నది. సాధారణంగా మనకి బుద్ధి చెప్పేవారంటే మనకి ఇష్టం ఉండదు. మనల్ని గద్దించేవారు, మనలను దేవుని మార్గములో సత్య మార్గంలో నడిపించేవారు గద్దింపిస్తే ఆ వ్యక్తి ఇష్టపడరు కానీ ఆ వ్యక్తి ప్రజలను గద్దించకుండా ప్రేమగా మాట్లాడుతూ ప్రోత్సహిస్తూ ఉంటే చాలా ఇష్టపడతారు. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. వాక్యంతో ఖండించు, వాక్యంతో గద్దించు, వాక్యంతో బుద్ధి చెప్పు. అలాంటి పరిస్థితుల్లో కూడా మనము నన్ను గద్దిస్తున్న ఇక దేవుని సేవకుడు నా మంచి కోరి గద్దిస్తున్నాడని కనుక తీసుకుంటే, భక్తుడైన దావీదు చెప్పినట్టు నీతిమంతుడు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అనే విధముగా తీసుకుంటే, ఆ వ్యక్తి ఎంత ఘోర పాపపు బంధకాల్లో ఉన్న ఆ వ్యక్తిని దేవుడు అంగీకరిస్తాడు. ఆ వ్యక్తి దీనత్వాన్ని చూసి దేవుడు ఆ వ్యక్తిని పైకి లేపుతాడు. ఎందుకంటే దేవుడు మనకు కనబడ్డు, కానీ దేవుని పని చేసే దైవ సేవకుల ద్వారా మనం దేవుణ్ణి ఎంత గౌరవిస్తున్నాము అనేది, ఆ దైవ సేవకుల్ని దేవుని పేరట మనకు వాక్యాన్ని అందించి పరిచర్య చేస్తే ఆ సేవకులకు ఇచ్చే గౌరవాన్ని బట్టి దేవుడు తన గౌరవంగా తీసుకుంటాడట. అందుకని యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనంలో, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనంలో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నా శిష్యుల్లో ఎవరన్నా ఒక మిక్కిలి అల్పుడైన వాడిని మీరు చేర్చుకొని గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన దాని ఫలం మీరు పొందకపోరంటున్నాడు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేను పంపిన వారిని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకునేవాడు, నన్ను చేర్చుకునేవాడు నా తండ్రిని చేర్చుకునేవాడు. అంటే దేవుని యొక్క పేరట ఆయన యొక్క శిష్యులను, ఆయన యొక్క సువార్థికులను, దైవ సేవకులను చేర్చుకుంటే యేసుక్రీస్తుని చేర్చుకున్నట్టు, యేసుక్రీస్తుని చేర్చుకుంటే తండ్రి అయినటువంటి దేవుని చేర్చుకున్నట్టు. దాని రివర్స్లో దైవ సేవకుని చేర్చుకోక లేక దైవ సేవకుని తృణీకరిస్తే అది యేసయ్యను తృణీకరించినట్టు, యేసయ్యను తృణీకరిస్తే పరమ తండ్రిని తృణీకరించినట్టు. ఈ సత్యాన్ని గమనించి ఎవరైనప్పటికీ కూడా దేవుని పేరట సేవ చేస్తున్న వారు, యథార్థంగా సేవ చేస్తున్న వారిని హృదయంలో దూషించినప్పటికీ కూడా అది దేవుడు చాలా తీవ్రంగా తీసుకుంటారు. హృదయంలో సన్మానించినప్పటికీ కూడా దేవుని ఆశీర్వాదం వారి మీదకి వస్తుంది. అబ్రహాము లాంటి వాడే మమ్రేలో దైవ సేవకులు ఎవరో ఒక 3 వ్యక్తులు వెళ్తున్నారని చెప్పి వారిని ఆహ్వానించి భోజనం పెట్టినందుకు, సత్కరించినందుకు, గౌరవించినందుకు దేవుడు వారిని, అబ్రహాముని బహుగా దీవించిన సందర్భం మనకు తెలుసు. అలాగే షునేమీయురాలు ఎండలో వెళ్తున్న ఎలీషాని పిలిచి ఆ ఇంటి మీద ఒక చిన్న రూమ్ వేసి అక్కడ సేదతీరమని చెప్పి మంచం వేసి భోజనం పెట్టినందుకు షునేమీయురాలు ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నదో మనకు తెలుసు. పిల్లలు లేని ఆమెకు పిల్లల్ని, గర్భఫలాన్ని దేవుడిచ్చాడు. కొన్ని సంవత్సరాలకి అతనికి జబ్బు వచ్చి చచ్చిపోగా మరల ఈయనే దైవ సేవకుడిచ్చి స్వస్థపరిచి లేపాడు. దేశమంతా కరువు వచ్చినప్పుడు ఆమెను ముందుగానే మేలుకొల్పి వేరే దేశానికి పంపాడు. తిరిగి కరువంతా పోయిన సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తే తన పొలాలు వేరే వాళ్ళు తీసుకుంటే మళ్ళీ దైవ సేవకుని ద్వారా పొలాలు మళ్ళీ అతనికి అప్పించాడు. ఆ కాలం గడిచిన కాల పంటను కూడా ఇప్పించాడు రాజుని అడిగి. ఇవన్నీ ఆశీర్వాదాలు ఎలా వచ్చినాయి అంటే, ఒక దైవ సేవకుడు
ఆయన ఎవరో తెలియదు, ఎంత శక్తిమంతుడో తెలియదు. ఇప్పుడు ఎలాగంటే అందరు దైవ సేవకులకు గౌరవం ఉండదు. ప్రవచన వరం ఉన్న దైవ సేవకుడా, అద్భుతాలు చేసే దైవ సేవకుడా, బాగా వాక్యం చెప్పే దైవ సేవకుడా, వాళ్ళకే గౌరవం. ఇక్కడ ప్రభు ఏమన్నా తెలుసా, అల్పుడు చిన్నవానిలో నా సేవకుడు నా శిష్యుడు అని చెప్పి చిన్నవానికి మీరు చేయగలిగిన దాని ఫలం మీరు పొందకపోరు. ఏ వరాలు వారికి లేకపోవచ్చు, కానీ యథార్థంగా దేవుని సేవ చేసుకుంటూ వెళ్తున్నాడని చెప్పి ఆ వ్యక్తిని మనం గౌరవిస్తే దేవుని గౌరవించినట్టు, ఆ వ్యక్తిని మనం తృణీకరిస్తే మనసులో అయినా దేవుని తృణీకరించినట్టు. ఈ సత్యాన్ని గమనించి దేవుని సేవకుని గౌరవిద్దాం, దేవుని గణపరుద్దాం, దేవుని చేత దీవింపబడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన నీ వాక్యం బట్టి స్తోత్రాలు. నీ సేవకులను గౌరవించి గణపరిచి అయా నీ దయను నీ దీవెను పొందుకునే భాగ్యం దయచేయండి. నీ సేవకులను తృణీకరించకుండా, అలా తృణీకరించి ప్రభువా నీ శిక్షకు గురి కాకుండా మారు మనసును పరిశుద్ధ జీవితం దయచేయండి. నీ ఆత్మతో తండ్రి నీ నామ మహిమార్థంగా మేము బ్రతికే భాగ్యం ప్రతి దినము ప్రతి రాత్రి మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ నీ పరిశుద్ధ పాదాలకు మమ్మల్ని అప్పగించుకుని వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మదేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని దీవించును గాక. ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.